హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి, మీ పర్సన్ నిన్న నైట్ నిద్రపోయే ముందు మీ గురించి ఏం ఆలోచించారు అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో, ఇదొచ్చేసి టైమ్‌లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడొస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. సో, ఇదొచ్చేసి నో కాంటాక్ట్‌లో ఉన్న, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఉన్న, ఎట్ ప్రెజెంట్ ఆ పర్సన్ మీతో కాంటాక్ట్‌లో ఉన్నా సరే, ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. సో, అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చండి. అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. కార్డ్ షఫుల్ చేసేంత సేపు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది ఎగ్జాక్ట్‌గా రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. సో, ఇంక మేము లేట్ చేయకుండా అయితే రీడింగ్‌లోకి అయితే వెళ్ళిపోదాం. సో, వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది తప్పకుండా ఉండాలి. హైప్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. సో, వాళ్ళు కూడా ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఏదైనా ఉంటే కనుక వాళ్ళకి డెఫినెట్‌గా హెల్ప్ అవుతుంది. యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. యూనివర్స్, ఏంజెల్స్, గ్రాటిట్యూడ్ ఎట్ ప్రెజెంట్ నిన్న నైట్ నిద్రపోయే ముందు మా వ్యూయర్స్ పర్సన్స్ ఏం ఆలోచించారు, మా వ్యూయర్స్ కోసం క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. నైట్ ఆఫ్ కప్స్, వెరీ బ్యూటిఫుల్ ఎనర్జీ. 10 of cups, Queen of Pentacles, the devil చూడండి, the world, 4 of wands, Knight of swords, 7 of swords, 3 of swords, the lovers, beautiful energy, 8 of pentacles, Queen of wands, justice, 3 of pentacles, the star. సో, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి కింగ్ ఆఫ్ పెంటికల్స్. నాకు తెలిసి ఈ పర్సన్ మీకు ఏం ఆఫర్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. అంటే వాళ్ళు మీకు స్టెబిలిటీ ప్రొవైడ్ చేయాలి, కమిట్మెంట్ ఇవ్వాలి, స్టెబిలిటీ ప్రొవైడ్ చేయాలి. ఆర్ ఎల్స్ ఈ పర్సన్ ఏంటంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పర్సన్ అయి ఉండొచ్చు. బట్ ఏం ఆఫర్ చేస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు, అంటే ఎలా అప్రోచ్ అయితే ఈ పర్సన్ విషయంలో మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు అని ఆలోచిస్తున్నారు. కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే మేబీ ఈ పర్సన్ లైఫ్లో అన్నీ ఉన్నాయి బట్ వాళ్ళు హ్యాపీగా అయితే లేరు. లోన్లీనెస్ అయితే ఫీల్ అవుతున్నారు. అన్నీ ఉన్నాయి బట్ మనీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఫ్యామిలీ ఉంది, అందరూ ఉన్నారు. బట్ తనని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు. అన్నీ ఉన్నా కూడా ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఫ్యామిలీ ఉండొచ్చు, లేకపోతే ఇంకెవరైనా ఉండొచ్చు. బట్ నోబడీ ఈజ్ దేర్ టు అండర్స్టాండ్ దెమ్.
సో, ఇంకెవ్వరు లేరు అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. సో, అందుకే ఈ పర్సన్ మీ వైపు చూస్తున్నారు. మీకు అట్రాక్ట్ అవుతున్నారు. సో, మీతో మాట్లాడితే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. మనసు లైట్‌గా ఫీల్ అవుతుంది అనే టైప్‌లో ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. అండ్ ఎప్పటినుంచి ఈ పర్సన్ మీకు దూరంగా ఉంటున్నారో, అప్పటినుంచి వీళ్ళు చాలా లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ కెరియర్‌లో ముందుకు వెళ్తున్నారు తప్ప, మీరు లేకుండా వాళ్ళు హ్యాపీగా అయితే లేరు. చాలా లోన్‌లీగా అయితే ఫీల్ అవుతున్నారు. 9 ఆఫ్ వ్యాండ్స్. ఈ పర్సన్ ఎక్కడ మీరు దూరం అవుతారేమో అన్న భయంలో ఉన్నారండి. సో, ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు కూడా. మీ నుంచి కాంటాక్ట్ వస్తుంది. మీ నుంచి మెసేజ్ వస్తుంది. మీ నుంచి అప్రోచ్ వస్తుంది. లేకపోతే మీరేమన్నా ఈ పర్సన్‌ని రికగ్నైజ్ చెయ్యట్లేదు. మీరేమన్నా ఒకవేళ ఈ పర్సన్‌ని ఇగ్నోర్ చేస్తూ ఉంటే, మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని మీకన్నా ఈ పర్సన్ ఏమన్నా వెల్ సెటిల్డ్ పర్సన్ అయ్యి మీరు తనకన్నా మీరు వెల్ సెటిల్డ్ పర్సన్, వెరీ మెచ్యూర్డ్ పర్సన్ అనైనా ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేసుండాలి. మీకు తగ్గట్టుగా వాళ్ళు ఫైనాన్షియల్లీ అంత సెట్ అవ్వరు అనైనా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టుండాలి. బట్ ఇప్పుడు మీరు లేకుండా ఈ పర్సన్ అయితే చాలా లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు. 9 ఆఫ్ వాండ్స్ ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. వెయిటింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. ప్యాషన్ అయితే ఉంది. ఏదో ఒక రోజు మీ ఇద్దరి మధ్య అంతా సెట్ అవుతుంది. అంతా సెట్ అవుతుంది. మళ్ళీ మీరు హ్యాపీగా ఉంటారని ఈ పర్సన్ ఓపిక ఓపికగా వెయిట్ చేస్తున్నారు. ఓపికగా అయితే వెయిట్ చేస్తున్నారు. 5 ఆఫ్ వాండ్స్. సో, మీ ఇద్దరి మధ్య వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం కానీ, లేదు అంటే మీ ఇద్దరి మధ్య మీ ఇద్దరే సమ్‌హౌ డిస్టర్బెన్సెస్ వల్ల మీ ఇద్దరు కమ్యూనికేషన్ చేసుకోకపోవడం కానీ, లేదు అంటే సమ్‌హౌ డిస్టర్బెన్సెస్, ఈగో క్లాషెస్ మీ ఇద్దరి మధ్య వచ్చుండాలి. లేదంటే మల్టిపుల్ పీపుల్ మీ ఇద్దరి మధ్య ఇన్వాల్వ్ అయ్యి మీ ఇద్దరి మధ్య గ్యాప్ అయినా తీసుకొచ్చి ఉండాలి. సో, ఆ ఎనర్జీ అయితే ఇక్కడ కనిపిస్తుంది. 5 ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్ మైండ్ మొత్తం చాలా డిస్టర్బ్డ్‌గా ఉంది. అప్పుడు అలా అయింది. ఇప్పుడు ఇలా అయింది. ఇప్పుడు నేను వెళ్ళాలా? వెళ్ళొద్దా? వెయిట్ చేయాలా? ఎలాంటి స్టెప్ తీసుకుంటే ఫర్దర్‌గా ఎలా ఉంటుందో, ఆ టైప్‌లో ఈ పర్సన్‌లో వెయిటింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి డెఫినెట్‌లీ ఫర్ ష్యూర్‌గా రావాలనుకుంటున్నారు. మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి ఫర్ ష్యూర్‌గా వస్తారు. నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఈ పర్సన్ మీరంటే ప్రేమతో డెఫినెట్‌లీ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తారు. మేబీ ఇది న్యూ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చే ఛాన్సెస్ కూడా నాకు కనిపిస్తున్నాయి. కొంతమందికి ఎవరైతే పాస్ట్ పర్సన్ వద్దు అనుకుంటున్నారో వాళ్ళ లైఫ్‌లోకి న్యూ పర్సన్ వచ్చే ఛాన్సెస్ కూడా నాకు ఇక్కడ డెఫినెట్‌లీ ఫర్ ష్యూర్ కనిపిస్తున్నాయి. సో, మేబీ మీ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలి, ఎంట్రీ ఇవ్వాలి అనుకుంటున్నారు. బికాజ్ ఈ పర్సన్‌కి ఇప్పటిదాకా సమ్‌హౌ క్లారిటీ లేక కానీ, లేకపోతే ఇంకేదన్నా అయ్యి కానీ, మీ ఇద్దరి మధ్య మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చి కానీ, ఈ పర్సన్ అయితే బట్ ఫీలింగ్స్ మీ వైపే తీసుకొస్తున్నాయి ఈ పర్సన్‌ని. మళ్ళీ మీరే తనకి కరెక్ట్ పర్సన్ అని కానీ, సో, మీకు ప్రపోజ్ చేయడానికి కానీ, మళ్ళీ మీ లైఫ్‌లోకి రావడానికి కానీ, మిమ్మల్ని అండర్‌స్టాండ్ చేసుకోవడం కానీ, మీ మంచితనం కానీ, మీ పర్సన్ విషయంలో మీరెంత ప్రేమగా చూపించారు, ఎంత ప్రేమగా ఉన్నారు, తన కోసం మీరు చేసిన సాక్రిఫైసెస్ కానీ ఈ పర్సన్ ఐడెంటిఫై చేస్తున్నారు. డెఫినెట్‌లీ ఈ పర్సన్ నేను నైట్ నిద్రపోయే ముందు మీ విషయంలో చాలా చాలా ఎమోషనల్ అండ్ చాలా చాలా సెంటిమెంటల్‌గా అయితే ఫీల్ అయ్యారు. నైట్ ఆఫ్ కప్స్. ట్రూ లవ్, ప్యూర్ లవ్‌తో ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి ఫర్ ష్యూర్‌గా తిరిగి వస్తారు. ఓకే. 10 ఆఫ్ కప్స్ ఈ పర్సన్‌కి లైక్ మీతో ఉంటే చాలా హ్యాపీనెస్ అయితే ఫీలింగ్ ఉందండి. సో, నేను నైట్ కూడా ఈ పర్సన్ మీ గురించి ఎలా ఆలోచించారు అంటే, మీ ఇద్దరు కలిసుంటే లేకపోతే మీ ఇద్దరికి మ్యారేజ్ అయితే బావుంటుంది అని ఆలోచించారు. లేదా మళ్ళీ మీరు ఒక్కటైతే బావుంటుంది. మీ ఇద్దరి మధ్య యూనియన్ అయితే బావుంటుంది. మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉంటే బావుంటుంది. సో, మీ ఇద్దరి మధ్య ఇంకెవరిని తీసుకురాను. ఇంకెవరు రాకూడదు. సో, ఈ పర్సన్ చాలా పొసెసివ్‌గా కూడా ఫీల్ అయ్యారు. మీ ఇద్దరి మధ్య ఎవరు రాకూడదు. ఎలాంటి దిష్టి మీ ఇద్దరి మధ్య తగలకూడదు. అండ్ మీతో ఉన్న లైక్ పాస్ట్ మెమరీస్ అనేది కూడా ఈ పర్సన్ బాగా గుర్తు చేసుకున్నారు. సో, ఎక్కడైతే మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉన్నారో, ఎమోషనల్లీ సాటిస్ఫైడ్ ఉన్నారో, హ్యాపీగా ఉన్నారో, ఒక్కటే ఉన్నారో, ఇద్దరు ఒకే అభిప్రాయం మీద ఉన్నారో, సో, అవన్నీ ఈ పర్సన్ బాగా గుర్తు చేసుకున్నారు.
10 ఆఫ్ కప్స్ అంటే కంప్లీషన్, ఎమోషనలీ సాటిస్ఫాక్షన్ ఆ పర్సన్‌కి మీ దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర లేదు అనే ఫీలింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో మీ పర్సన్ నైట్ మీతో మాట్లాడైనా ఉండుండాలి. ఉండుంటాలి. నైట్ ఆఫ్ కప్స్ విత్ 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ కనిపిస్తుంది కాబట్టి, మేబీ మీ ఇద్దరు కలిసి నిన్న హ్యాపీగా మాట్లాడుకోవడం కానీ, ఎవరైతే కాంటాక్ట్‌లో ఉన్నారో మీ పర్సన్ మీతో మాట్లాడడం కానీ, మిమ్మల్ని చూడడానికి మీ దగ్గరికి రావడం కానీ, సో మీకేదైనా సర్ప్రైజ్ కానీ, మీకేదైనా గిఫ్ట్ కానీ అలాంటిది ఇవ్వడం కానీ, సో ఇలాంటి సిట్యుయేషన్స్ కూడా నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి చెప్తున్నాను. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ ఏంటంటే మీకు మీతో పాటు ఈ రిలేషన్‌లో గ్రోత్ కోరుకుంటున్నారు. ఎక్స్‌పాన్షన్ కోరుకుంటున్నారు. మేబీ మీ ఇద్దరు సేమ్ వర్క్ ప్లేస్ దగ్గర జాబ్ చేస్తూ ఉండొచ్చు. అదే ఎనర్జీ కనిపిస్తుంది. సేమ్ వర్క్ ప్లేస్ దగ్గర కానీ, సేమ్ కాలేజ్‌లో కానీ, సేమ్ ప్లేస్‌లో వర్క్ చేయడం గానీ, సో ఇట్లాంటి ఎనర్జీ అయితే కనిపిస్తుంది. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌లో మీతో గ్రోత్ కోరుకుంటున్నారు. స్టేబుల్‌గా ఈ రిలేషన్‌లో ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా ఈ రిలేషన్ ముందుకు వెళ్ళాలి. సో తను మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. అండ్ మీరెంత ఈ పర్సన్ విషయంలో లాయల్‌గా ఉన్నారు అది కూడా ఈ పర్సన్ ఐడెంటిఫై చేస్తున్నారు. తన విషయంలో మీరు చాలా జెన్యూన్‌గా ఉన్నారు. సో మీరు తనకి ప్రేమ ఇవ్వడంలో మీరెక్కడా తక్కువ చేయలేదు. తన ఎక్కడ మీరు తీసి పారేసినట్టు కానీ, తక్కువ చేసి కానీ, ఆట పట్టించేలాగా మాట్లాడడం కానీ, సో టీజ్ చేయడం కానీ, సో ఇలాంటివి ఏది చేయలేదు అని కూడా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. కింగ్ ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ చూడండి. సో మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్న ఫీలింగ్‌లో ఈ పర్సన్ అయితే ఉన్నారు. మీతో మీరు తన లైఫ్‌లోకి రావడం అది తన అదృష్టంగా ఫీల్ అవుతున్నారు. అండ్ యూ ఆర్ డైమండ్ ఫర్ దెమ్ అంతే. మీరొక డైమండ్ అది వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అండ్ డెవిల్ ఎనర్జీ. సో ఇక్కడ మీ పర్సన్ ఎంత వద్దు అనుకున్నా సరే మీ గురించి థాట్స్, మీ గురించి మెమరీస్ ఈ పర్సన్‌ని అయితే ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. మీతో మాట్లాడాలని కానీ, మీ వాయిస్ వినాలని కానీ, మీతో సమ్‌హౌ కాంటాక్ట్‌లోకి రావాలని కానీ, అండ్ ఈ పర్సన్‌కి ఏంటంటే మీతో రొమాంటిక్‌గా చాట్ చేయాలని కానీ, సో ఇలా కూడా అనిపించింది. డీప్ డార్క్ ఆ పర్సన్‌లో ఉన్న డీప్ డార్క్ సైడ్ ఏంటంటే మీతో హ్యాపీగా ఉండాలి అనే టైప్‌లో ఆలోచించారు. మేబీ ఈ పర్సన్ మీకు కొంతమంది సిట్యుయేషన్స్‌లో మేబీ ఈ పర్సన్ మీకు ఆన్‌లైన్‌లో పరిచయం అయ్యే సిట్యుయేషన్స్ కూడా నాకు కనిపిస్తున్నాయి. మేబీ ఆన్‌లైన్‌లో పరిచయం కానీ, లేకపోతే వర్క్ ప్లేస్‌లో పరిచయం అవ్వడం కానీ, ఈ 2 ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ డెవిల్ ఎనర్జీ కూడా ఈ పర్సన్‌లో ఉన్న నెగటివిటీని రిప్రజెంట్ చేస్తుంది. ఈ పర్సన్ ఎంత వద్దు అనుకున్నా మళ్ళీ మీరే ఈ పర్సన్‌కి గుర్తు రావడం, మీ థాట్సే ఈ పర్సన్‌కి గుర్తు రావడం, దానివల్ల ఈ పర్సన్ ప్రశాంతంగా నిద్రపోలేకపోవడం, మేబీ మీతో కమ్యూనికేట్ చేయాలి అని వాళ్ళని వాళ్ళు ఎంత కంట్రోల్ చేసుకుంటున్నా సరే వాళ్ళ లోపల ఉన్న డీప్ డార్క్ సైడ్ ఉంటుంది కదా, సో అది ఈ పర్సన్ని ప్రశాంతంగా ఎంత ఈ పర్సన్ వద్దు అనుకున్నా బట్ మళ్ళీ ఈ పర్సన్ మనసులో మీరే గుర్తు రావడం, మిమ్మల్నే గుర్తు చేయడం, సో మీ వైపు ఈ పర్సన్ టర్న్ అయ్యేలాగా, ట్యూన్ అయ్యేలాగా చేయడం, సో ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి. మీతో గ్రోత్ కావాలి, మీతో ఫ్యూచర్ కావాలి, మీతో హ్యాపీగా ఉండాలి, సో ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి. అండ్ ద వరల్డ్ మేబీ ఈ పర్సన్‌కి మీకు మధ్య ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ ఉంటే కూడా ఈ పర్సన్ మేబీ మీ వైపు రావాలనుకుంటున్నారు. మేబీ ఎట్ ప్రెజెంట్ కూడా ఈ పర్సన్ ఏదైనా ట్రావెలింగ్ చేస్తూ కూడా కనిపించవచ్చు. మేబీ ఈ పర్సన్‌కి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ ఉంటే కూడా ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. సో మీరే ఇప్పుడు తనకి కంప్లీషన్, మీరే ఇప్పుడు తనకి ప్రపంచం, మీరే ఇప్పుడు తనకి హ్యాపీనెస్. ఈ పర్సన్‌కి మీకు మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ కూడా ఎక్కువ జరుగుతూ ఉండొచ్చు. బికాస్ ఈ పర్సన్ తన సిట్యుయేషన్స్ బట్టి ఈ పర్సన్ మార్చేస్తున్నారు. మేబీ తను ఎమోషనల్‌గా ఉన్నప్పుడు మీ దగ్గరికి రావడం,
తనకేదన్నా మీ మీద నెగటివిటీ ఉన్నప్పుడు ఈ పర్సన్ మీకు కనిపించకుండా వెళ్ళిపోవడం. సో, ఇట్లాంటివి కూడా ఈ పర్సన్ చేస్తూ ఉండొచ్చు. ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఉండొచ్చు. సో, మీకు కూడా అర్థం కాకపోయి ఉండొచ్చు. ఈ పర్సన్ ఎందుకు ఇట్లా ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నారు? ఉంటే ఆహ్, డైలీ మాట్లాడాలి. లేదు అంటే అసలు మాట్లాడొద్దు. ఈ పర్సన్‌కి అట్ ప్రెజెంట్ మీరే ప్రపంచం అనిపిస్తున్నారు. అండ్ 4 ఆఫ్ వాండ్స్ ఇక్కడ మీ పర్సన్ మీతో మ్యారేజ్ చేసుకోవాలి. సో, వాళ్ళ ఫ్యామిలీని ఏదన్నా ఒప్పించి కూడా ఆ కమిట్మెంట్ తీసుకొని కూడా ఇక్కడ మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తున్నట్టు సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తుంది. సో, ఫైరీ ఎనర్జీ అయితే ఈ పర్సన్‌లో ఎక్కువ కనిపిస్తుందండి. ఎమోషనల్ సైడ్ కూడా కనిపిస్తుంది. ఫైరీ ఎనర్జీ కూడా కనిపిస్తుంది. అండ్ ఈ పర్సన్ ఏంటంటే స్టెబిలిటీ, మ్యారేజ్, కమిట్మెంట్ ఆఫర్ తీసుకొని మీ లైఫ్‌లోకి వస్తున్నారు. ఈ రిలేషన్‌ని ఎట్లాగైనా నిలబెట్టుకోవాలి. బ్యాలెన్స్ తీసుకురావాలి. మీ సైడ్ నుంచి బ్యాలెన్స్ తీసుకురావాలని కానీ, లేకపోతే వాళ్ళ సైడ్ నుంచి బ్యాలెన్స్ తీసుకురావాలని కానీ, సో, ఏదో ఒక టైప్‌లో ఈ రిలేషన్‌ని ఏదో ఒకటి చేసి మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలి. ఈ రిలేషన్‌షిప్‌లో బ్యాలెన్స్ తీసుకురావాలి. సో, అది అనుకుంటున్నారు. అండ్ నైట్ ఆఫ్ స్వర్డ్స్ మేబీ ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్ బ్యాలెన్స్ అవ్వాలి అని చెప్పి మీకు మెసేజ్ కూడా ఈ పర్సన్ నుంచి వచ్చి ఉండొచ్చు. నైట్ ఆఫ్ స్వర్డ్స్ ఈ పర్సన్ మేబీ మీకు కమ్యూనికేషన్ చేసి ఉండొచ్చు. మీ గురించి ఈ పర్సన్ నిన్న నైట్ కూడా చాలా 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 ఓవర్ థింకింగ్ అనేది చాలా నడుస్తుంది ఈ పర్సన్ మైండ్‌లో. మేబీ మిమ్మల్ని కలవాలి అని కానీ, మీకు మెసేజ్ చేయాలని కానీ, మీతో మాట్లాడాలని కానీ, సో, సంథింగ్ ఏదో చెప్పాలని కానీ, సో, వాళ్ళు తీసుకున్న డెసిషన్ మీకు చెప్పాలని కానీ, ఇట్లా చాలా ఓవర్ థింకింగ్ చేశారు మీ పర్సన్ మీ విషయంలో. మిమ్మల్ని వచ్చి ఒకసారి కలవాలి, లేకపోతే మీకు మెసేజ్ చేయాలి, కాల్ చేయాలి. సో, ఏదో ఒక రకంగా మీతో మాట్లాడాలి అనే ఫీలింగ్ అయితే ఈ పర్సన్‌కి చాలా అనిపించింది. 7 ఆఫ్ స్వర్డ్స్ కానీ ఈ పర్సన్ ఒకవేళ ఈ పర్సన్ వచ్చి కమ్యూనికేట్ చేసినా సరే, ఏది మీకు క్లియర్‌గా అయితే చెప్పడానికి ఈ పర్సన్ భయపడుతున్నారు. సో, తన ఫీలింగ్స్ ఏంటంటే ఇక్కడ ఈ పర్సన్ దాచేస్తున్నారు. 7 ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ ఏంటంటే హైడింగ్ ఎనర్జీ. దాచేస్తున్నారు. మీ దగ్గరికి ఈ పర్సన్ రావాలి, కమ్యూనికేట్ చెయ్యాలి అనుకోని మేబీ ఈ పర్సన్ మీకు కమ్యూనికేట్ చెయ్యొచ్చు. బట్ కమ్యూనికేషన్ చేసిన దాంట్లో ఈ పర్సన్ తన ఫీలింగ్స్ ఎక్కడ బయట పెట్టట్లేదు. అక్కడ దాకా వచ్చి మేబీ ఈ పర్సన్ తన ఫీలింగ్స్ దాచేస్తున్నారు. 7 ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ హైడింగ్. కంప్లీట్లీ హైడింగ్ అనమాట. బికాస్ ఆఫ్ సిచ్యువేషన్స్ వల్ల కావచ్చు, బికాస్ ఆఫ్ ఈ పర్సన్ మీతో చేసింది ఆ వల్ల కావచ్చు, బికాస్ ఆఫ్ ఈ పర్సన్ మీ ఇద్దరి మధ్య థర్డ్ పర్సన్ని తీసుకురావడం వల్ల కావచ్చు, మిమ్మల్ని బాధ పెట్టడం వల్ల కావచ్చు, ఈ పర్సన్‌కి మీతో కమ్యూనికేట్ చెయ్యాలి అనిపించి కమ్యూనికేట్ చేసిన తన ఫీలింగ్స్ మాత్రం కంప్లీట్‌గా ఈ పర్సన్ ఎక్స్‌ప్రెస్ చెయ్యలేరు. బికాస్ ఆఫ్ వాళ్ళు చేసిన మిస్టేక్స్ వల్ల కావచ్చు, లేదంటే ఈ పర్సన్ భయం వల్ల కావచ్చు. ఈ పర్సన్ కంప్లీట్‌గా వాళ్ళ ఫీలింగ్స్ అయితే మీకు ఎక్స్‌ప్రెస్ చెయ్యరు. హైడ్ చేస్తారు. 7 ఆఫ్ స్వర్డ్స్ హైడింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. మనసులో ప్రేమ పెట్టుకొని బయటికి మాత్రం ఏం లేదు, నార్మల్‌గా మెసేజ్ చేశాను అనైనా చెప్పొచ్చు ఈ పర్సన్. ఎలా ఉన్నావో తెలుసుకుందామని మెసేజ్ చేశాను. లేకపోతే నార్మల్‌గా తిన్నావా? హాయ్, హలో ఇంతవరకే ఈ పర్సన్ చేస్తారు. కొంతమందైతే ఇక్కడ డీటెయిల్‌గా మాట్లాడే సిట్యుయేషన్స్ కనిపిస్తుంది. బట్ కొంతమందైతే జస్ట్ అక్కడి వరకే ఈ పర్సన్ స్టాప్ చేస్తారు. ఈ పర్సన్ తన ఫీలింగ్స్ మొత్తం దాచేస్తారు కమ్యూనికేట్ చేసినా కూడా. 3 ఆఫ్ స్వర్డ్స్ బికాస్ ఆఫ్ ఈ పర్సన్‌కి సమ్‌హౌ పెయిన్ ఉంది. లేదంటే మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉంది. దానివల్ల సో, సమ్‌హౌ మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉండడం వల్ల ఈ పర్సన్ కంప్లీట్‌గా అప్రోచ్ అయినా సరే, మీకు మెసేజ్ చేసినా సరే, కంప్లీట్‌గా ఈ పర్సన్ మీతో మాట్లాడలేరు. ఆ ఎనర్జీ అయితే కనిపించింది.
ఎలా మాట్లాడాలి? నేను తనకు అంత పెయిన్ ఇచ్చాను కదా! తనకు అంత బాధ పెట్టాను కదా! సో, మా ఇద్దరి మధ్య థర్డ్ పర్సన్‌ని తీసుకొచ్చాను గదా! వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేశాను కదా! కాబట్టి ఇక్కడ ఈ పర్సన్ మీతో కమ్యూనికేట్ చెయ్యాలి అనుకున్న హాయ్, హలో వరకే చేసుంటారు తప్ప, కంప్లీట్‌గా వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్, లవ్ ఈ పర్సన్ మీకు ఎక్స్‌ప్రెస్ చేసి ఉండరు. చెయ్యాలని కూడా వాళ్ళు అనుకోలేదు. ఎందుకంటే మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, హర్ట్ చేశాననే ఫీలింగ్ వాళ్ళకుంది. సో, థర్డ్ పార్టీ మీ ఇద్దరి మధ్య ఇక్కడ ఫర్ ష్యూర్‌గా ఇక్కడ కనిపిస్తున్నారు. అండ్ ద లవర్స్. ఈ పర్సన్‌కి మీరంటే చాలా ప్రేమ ఉందండి. మీది, తనది మధ్య పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉందని కానీ, లేకపోతే సోల్‌మేట్ కనెక్షన్ ఉందని కానీ, ఈ పర్సన్ ఫర్ ష్యూర్‌గా ఫీల్ అవుతున్నారు. సో, మీ ఇద్దరి మధ్య ఎంత దూరం వచ్చినా మళ్ళీ తిరిగి ఒక్కటవుతారు అనే ఫీలింగ్‌లో అయితే ఈ పర్సన్ ఉన్నారు. ఎంతమంది మీ ఇద్దరి మధ్య వచ్చినా వాళ్ళందరూ వెళ్ళిపోతారు తప్ప, మీ ఇద్దరి మధ్య ఎవరు సస్టైన్ అవ్వలేరు అనేది ఈ పర్సన్ ఫీలింగ్ అయితే ఉంది. ఈ పర్సన్‌కి మీరంటే చాలా ప్రేమ ఉంది. చాలా చాలా ప్రేమ ఉంది. మీ ఇద్దరి మధ్య రిలేషన్ అది యూనివర్స్ వేసిన బంధమా? లేకపోతే గాడ్ వేసిన బంధమా? అది అంత ఈజీగా తెగిపోదు అనేది ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో, ఈ పర్సన్ మీతో యూనియన్ కోరుకుంటున్నారు. లేదు అంటే ఈ పర్సన్ మీతో మ్యారేజ్ కోరుకుంటున్నారు. ఏ ప్రాబ్లమ్ వచ్చినా, ఎన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా, నేనున్నా నీకు అని ఈ పర్సన్ చెప్పాలి అనుకుంటున్నారు. నేనున్నా నీ కోసం అని చెప్పాలనుకుంటున్నారు. 8 ఆఫ్ పెంటికల్స్. నాకు తెలిసి ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌లో హార్డ్ వర్క్ చేయాలి అని అనుకుంటున్నారు. హార్డ్ వర్క్ చేయాలనుకుంటున్నారు. మీ నుంచి ఈ పర్సన్ యాక్చువల్లీ మూవ్ ఆన్ అవ్వడానికి, వాళ్ళని వాళ్ళు డైవర్ట్ చేసుకోవడానికి చాలా ట్రై చేశారు. బట్ ఎంత డైవర్ట్ చేసుకోవాలనుకున్నా కూడా డైవర్ట్ అవ్వలేకపోతున్నారు. కాబట్టి ఈ రిలేషన్‌షిప్‌లో ఈ పర్సన్ హార్డ్ వర్క్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ మీకు మెసేజ్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు. క్వీన్ ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్ విషయంలో కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. మేబీ ఇప్పటి వరకు మీ మీద నమ్మకం లేదు, కాన్ఫిడెన్స్ లేదు, ధైర్యం లేదు. తనకి మీరు సపోర్ట్ చేస్తారా లేదా అనేది తెలీదు. ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీ విషయంలో చాలా చాలా కాన్ఫిడెన్స్‌గా ఉన్నారు. జస్టిస్. ఈ రిలేషన్ విషయంలో ఈ పర్సన్ డెఫినెట్‌లీ ఇప్పటిదాకా మీకు టైం ఇవ్వలేదు, లవ్ ఇవ్వలేదు, కేరింగ్ ఇవ్వలేదు, ఏం చేయలేదు అంటే ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మీకు జస్టిస్ చెయ్యాలి అనుకున్నారు. జస్టిస్ చెయ్యాలి. తనకి తాను జస్టిస్ చేసుకోవాలి అని అనుకున్నారు. 3 ఆఫ్ పెంటికల్స్. డెఫినెట్‌లీ ఇక్కడ 3 ఆఫ్ స్వర్డ్స్, 3 ఆఫ్ పెంటికల్స్, డెవిల్ ఎనర్జీ చూడండి. ఈ 3 ఎట్ ఎ స్ట్రెచ్‌లో వచ్చాయి. మేబీ ఇక్కడ ఫ్రెండ్స్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఇక్కడ ఫర్ ష్యూర్‌గా ఉంది అని కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇన్వాల్వ్‌మెంట్ డెఫినెట్‌లీ ఉంది. మీ ఫ్రెండ్స్ ద్వారా ఇక్కడ మీ పర్సన్ మీ గురించి తెలుసుకుంటున్నారు. మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు. సమ్‌హౌ అదర్ థర్డ్ పర్సన్స్ వల్ల ఈ పర్సన్ మీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు. లేదా మీరు తన నుంచి మూవ్ ఆన్ అవుతున్నారు అనేది ఆ పర్సన్‌కి మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చెప్తూ ఉండొచ్చు. లేదా మీరే నేను మూవ్ ఆన్ అవుతున్నాను. ఇంక నాకు నువ్వొద్దు. నీ వల్ల నేను హ్యాపీగా అయితే ఎప్పుడూ లేను అన్నట్టుగా మీరే ఈ పర్సన్‌కి మెసేజ్ చేసినప్పుడు తనని బాధ పెట్టైనా ఉండాలి. బట్ ఈ పర్సన్ మీతో యూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. 3 ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ డెఫినెట్‌లీ ఫర్ ష్యూర్ ఈ రిలేషన్ విషయంలో స్టెబిలిటీ తీసుకురావాలి. ఎవరో ఒకళ్ళ ద్వారా మాట్లాడి స్టెబిలిటీ తీసుకురావాలి అని అనుకుంటున్నారు. అండ్ స్టార్ కార్డ్. ఈ పర్సన్ డెఫినెట్‌లీ ఈ రిలేషన్ విషయంలో హోప్‌ఫుల్లీ ఉన్నారు. అండ్ తన మిస్టేక్స్ కూడా ఉన్నాయి. తన మిస్టేక్స్‌ని కూడా ఈ పర్సన్ సరి చేసుకోవాలి అని అనుకుంటున్నారు.
సో లెట్స్ వెయిట్. హోప్‌ఫుల్లీ అయితే ఉన్నారండి. మీకు ఈ పర్సన్‌కి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ ఉండాలి. లేదు అంటే ఈ పర్సన్ ఎలా అంటే హ్మ్, మీ ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చు, క్యాస్ట్ డిఫరెన్స్ ఉండొచ్చు, కల్చర్ డిఫరెన్స్ ఉండొచ్చు. ఏదైనా మీ ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఉండొచ్చు. బట్ స్టిల్ ఈ పర్సన్ ఏంటంటే హోప్‌ఫుల్లీ అయితే ఉంటున్నారు. మీ ఇద్దరి మధ్య ఎప్పుడో ఒక రోజు ఏదో ఒక రోజు తన్ని మీరు అర్థం చేసుకుంటారు. మీ ఇద్దరి మధ్య మళ్ళీ సిచ్యువేషన్స్ అన్నీ బెటర్ అవుతాయి అని హోప్‌ఫుల్లీ ఎదురు చూస్తున్నారు ఈ పర్సన్. సో చూద్దాము మెసేజెస్ ఏమొస్తాయా అని. ఏ పార్ట్నర్షిప్ బేస్డ్ ఆన్ మ్యూచువల్ ఎఫెక్షన్ అండ్ అండర్స్టాండింగ్. సో మీ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్ని బేస్డ్ ఆన్ మ్యూచువల్ ఎఫెక్షన్ అండ్ అండర్స్టాండింగ్తో ఈ రిలేషన్ కంటిన్యూ చేయాలి. సో తనెంత ఎఫెక్షన్ చూపిస్తారో మీరు కూడా అంతే ఎఫెక్షన్ చూపించాలి. మీ ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్తో రిలేషన్ కంటిన్యూ చేయాలి అని అనుకుంటున్నారు. వర్కింగ్ టుగెదర్ టు బిల్డ్ ఏ రిలేషన్షిప్ గ్రోత్ ఇన్ లవ్. సో ఇద్దరు ఈ రిలేషన్ విషయంలో వర్క్ చేయాలి. అప్పుడే ఈ రిలేషన్షిప్లో గ్రోత్ ఉంటుంది. మీ ఇద్దరి మధ్య మళ్ళీ లవ్ ఫామ్ అవుతుంది అని అయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఒకళ్ళు హార్డ్ వర్క్ చేస్తే సరిపోదు, ఇద్దరు అనుకుంటేనే ఏదైనా ముందుకు వెళ్తుంది అనేది ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. స్టేయింగ్ స్ట్రాంగ్ ఇన్ లవ్, గార్డింగ్ యువర్ హార్ట్ బట్ క్లోజ్ టు రీచ్ ఏ గోల్. సో వాళ్ళ హార్ట్ని జాగ్రత్త పరుచుకుంటున్నారు ఈ పర్సన్, స్ట్రాంగ్గా ఉంటున్నారు. డెడికేషన్ టు వర్క్ ఆన్ ద రిలేషన్షిప్, ఇన్వెస్టింగ్ ఎఫర్ట్ ఇన్ టు లవ్. సో ఈ పర్సన్ మీ విషయంలో ఎఫర్ట్ పెట్టాలి అనుకుంటున్నారు. డెడికేషన్గా ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలి అని అయితే అనుకుంటున్నారు. రిసీవింగ్ రికగ్నైజేషన్ ఆర్ సక్సెస్ ఇన్ లవ్. సో ఈ పర్సన్ ఈ రిలేషన్ విషయంలో ఒక గుర్తింపు కావాలి. మీ ప్రేమని ఈ పర్సన్ గుర్తించారు కాబట్టి మీకోసం ఈ పర్సన్ రావాలనుకుంటున్నారు. సక్సెస్ ఈ రిలేషన్ విషయంలో సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారు. అండ్ మేజర్గా ఇక్కడ కనిపిస్తున్న రాశులు వచ్చేసి కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ మేష, సింహ, ధనస్సు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ వృషభ, కన్య, మకర రాశి వాళ్ళు కూడా ఈ రీడింగ్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి కాన్ఫిడెంట్ అండ్ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్, ఏ వార్మ్ అండ్ వైబ్రెంట్ పార్ట్నర్. సో తనకి తగ్గ పార్ట్నర్ మీరే అనే కాన్ఫిడెంట్ ఉంది అని చెప్తున్నాను కదా. కాన్ఫిడెన్స్ అండ్ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్, మీ ఇద్దరి మధ్య మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ కానీ మీ ఇద్దరు ఇద్దరు ఒకరికొకరు అట్రాక్షన్ కానీ అట్రాక్టివ్గా ఫీల్ అవుతారు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు పర్సనల్గా రీడింగ్ కావాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.